ప్రస్తుతం మనం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గ్రామంలో ఉన్నాం. వాళ్ళ కొండారెడ్డిపల్లిలో ఉన్నాం. సో ఈ కొండారెడ్డిపల్లి ప్రజలు ఈసారి రాబోతున్న లోక్సభ ఎన్నికల్లో వాళ్ళు ఎటు మొగ్గు చెప్పబోతున్నారు. మరి ఇటు ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మూడింటి మధ్య తీవ్ర పోటీ జరుగుతుంటే మరి ప్రజలు ఇక్కడ ఎటువైపు ఓటేస్తారో, ఎవరికి మొగ్గు చూపుతున్నారో, వాళ్ళ నాడి ఏంటో తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గ్రామంలో ఉన్నాం, కొండారెడ్డిపల్లెలో ఉన్నాం. అందులోనూ భాగంగా మనం ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారి నివాసం ముందే ఉన్నాం. సో ఈ గ్రామంలో ప్రజలు మరి ఎటువైపు మొగ్గు చూపుతున్నారు ఈ రాబోతున్న లోక్సభ ఎన్నికల్లో, అటువంటి ప్రజానాడి తెలుసుకున్న ప్రయత్నం మనం చేద్దాం. మనతో పాటు ఇప్పుడు వాళ్ళు రేవంత్ రెడ్డి గారి గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మనతో ఉన్నారు. లోక్సభ అసెంబ్లీలో అయితే మీరు మన గ్రామస్తున్నటువంటి మన రేవంత్ రెడ్డి గారిని మీరు గెలిపించుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు లోక్సభ ఎన్నికలు మనకు రాబోతున్నాయి. ఈ లోక్సభ ఎన్నికలు ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? ఎవరికి ఇక్కడ నార్కన్లో అయితే ఎంపీ కాంగ్రెస్ గెలుస్తారు సార్ పక్క. మా ఊళ్ళో అయితే మొత్తం కాంగ్రెస్ ఉంది. ఈ మన ఒంగూరు మండలం కూడా కాంగ్రెస్ ఉంది. అచ్చంపేట, నార్కన్ మొత్తం కాంగ్రెస్ ఉంది. పక్క కాంగ్రెస్ గెలుస్తుంది. ఓవరాల్ గా అయితే 14-15 సీట్లు అయితే గెలుస్తారు పక్క. అంటే మీరు ఎట్లా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ప్రస్తుతానికి ఈ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి గెలుస్తారని అనుకుంటున్నారా, లేకపోతే పక్క సార్ పక్క కాంగ్రెస్ గెలుస్తాయి. ఇక్కడైతే నార్కన్ డోకనే లేదు, పక్క కాంగ్రెస్ గెలుస్తుంది. మల్రావి పక్క గెలుస్తాడు 100%. మల్రావి గారు అంటే సీఎం రెడ్డి డిస్ట్రిక్ట్ కాబట్టి పక్క మల్రావి గెలుస్తాడు. సో మీరేమంటున్నారు? సార్ గెలుస్తుండొచ్చు మల్లిరావి. ఆల్రెడీ టికెట్ అనౌన్స్మెంట్ అయింది కాబట్టి కంపల్సరీ అది రేవంత్ రెడ్డి ఎవరికి అనౌన్స్మెంట్ చేస్తే వాళ్ళకి గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి. అంటే రేవంత్ రెడ్డి గారు ఎవరితో వాళ్ళ పేరు మీద గెలుస్తారు. మా ఉమ్మడి నార్కర్నూలుకి వెళ్ళి మొత్తం కాంగ్రెస్ వచ్చింది, దాన్ని దృష్టిలో పెట్టుకొని గెలవచ్చు. మీరైతే మొత్తం కాంగ్రెస్ ఇక్కడ అధికారంలోకి వస్తారని మీరు కాంగ్రెస్ అనేది ఇప్పుడు సీఎం ఊరు కాబట్టి కంపల్సరీ వేయాల్సి వస్తుంది. అంతే, వ్యక్తి ఎవరైనా సరే వేయాల్సి వస్తుంది అంతే. అంటే సీఎం కాబట్టి వేస్తాం అనుకుంటున్నారా, లేకపోతే అంటే మాకు అభివృద్ధి జరుగుతాయనే ఉద్దేశంతో మా ఊరు గాని మా జిల్లా గాని అభివృద్ధి జరుగుతాయనే ఉద్దేశంతో అంటే చాలా సందర్భాలు అనుకున్నాం. ఎందుకంటే ఒకవేళ మంత్రి అయ్యే ఉద్దేశం ఉంటే వేరే పార్టీలకు పోతుండే, మంత్రి అయ్యే ఉద్దేశం లేదు కాబట్టి ఒకటే పార్టీని నమ్ముకొని ఫస్ట్ టిఆర్ఎస్, తెలుగుదేశం, తర్వాత కాంగ్రెస్, పిసిసి అధ్యక్షుడు, తర్వాత సీఎం. ఒకవేళ ఆయనకు అవకాశం ఉంటే మంత్రి వస్తుండే, టిఆర్ఎస్ లో ఉంటే మంత్రి వచ్చిండే, తర్వాత టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ అందులో కూతుంటే వస్తుండే. ఇప్పుడు రాష్ట్రం ఏర్పడ్డాక తనకు సొంతంగా సీఎం కావాలనే ఉద్దేశంతో కొద్దిగా పెద్దనే పదవి కావాలన్న ఉద్దేశంతో ఉన్నాడు కాబట్టి ఏ పార్టీలకు జంపు కాలే. అంటే ఒక గ్రామస్తులుగా మీరేమైనా ఎక్స్పెక్ట్ చేసిల్లా? అంటే మా గ్రామానికి ఉన్న వ్యక్తి ఒకటి పెద్ద పదవి ఉంటాడనే ఉద్దేశం ఉండే మాకు అందరికి. పెద్ద పదవి అనుకున్నా ముఖ్యమంత్రి అనేది అనుకుంటే ఇప్పుడు మా బీఆర్ఎస్, వీళ్ళది కాంగ్రెస్ చెప్పడానికి. నేను టిఆర్ఎస్ కే ఓటేస్తా ఎప్పుడైనా సరే, కానీ ఇప్పుడు పరిస్థితుల ప్రభావం వల్ల నేను ప్రవీణ్ కుమార్ సార్ కి ఓటేద్దాం అనుకున్నా, కానీ ఆ సారు టిఆర్ఎస్ లో కలవడం వల్ల నాకు కొద్దిగా ఇబ్బంది కలిగింది. కానీ ఇంకా నేను ఎవరికేస్ అనేది తర్వాత విషయం. అట్లా చెప్పండి, మీరేమనుకుంటున్నారు? మేము ఇంకా ఇక్కడ సీఎం ఊరు కాబట్టి ఇంకా నాగర్ కర్నూలు కానీ కలవకుర్తి కానీ ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలు మొత్తం ఇంకా కాంగ్రెస్ పార్టీ విన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొంచెం ప్రవీణ్ కుమార్ సార్కు కొంచెం ఈ టీఆర్ఎస్కు అంటే ఆ పార్టీలో ఉన్నప్పుడు మంచి పేరు ఉండే, ఇళ్ళకి వచ్చి మొత్తం ఉన్నదాన్ని గలీజ్ చేసుకున్నాడు. అట్లా ఇంకా రాముల్ సార్ కొడుకేమో రాముల్ సార్ వాళ్ళకు పెద్ద ఇంకా క్యాడర్ ఏం లేదు, వీళ్ళిద్దరి మధ్యలోనే ఉంటుంది. ప్రవీణ్ కుమార్ సార్కు మల్రావి మధ్యలోనే ఉంటుంది ఏదన్నా. సో ఇక్కడ పోటీ అనేది బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో గట్టి ఉంటుంది అనుకుంటున్నారా? ఇంకా రెండింటికి ఇంకా ఎక్కువ ఇంకా కాంగ్రెస్కే చెప్తారు అట్లా. అయితే నాది ఒంగూరు మండలే, నా ఒంగూరు లోకల్, నేను బీఆర్ఎస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు ఒంగూరు లోకల్. అయితే నిజంగా నాది పార్టీ వేరైనా సరే మా మండల వాసి ముఖ్యమంత్రి అయినందుకు నేను గర్విస్తున్నా, సంతోషపడుతున్నా. కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 మెయిన్ పోస్టులు మాత్రం అమలు కాలేదు. మహాలక్ష్మి పథకం 2008లో అమలు కాలేదు, ఉచిత విద్యుత్ అమలు కాలేదు, డిసెంబర్ 9 రుణమాఫీ అమలు కాలేదు. నిజంగా ఎమ్మెల్యే ఎలక్షన్లు వేరు, ఎంపీ ఎలక్షన్లు వేరు. నిజంగా ఎలక్షన్లకు వచ్చేసి మాత్రం ఎమ్మెల్యే వచ్చేసి రాష్ట్రం సంబంధించింది, ఎంపీ వచ్చేసి దేశానికి సంబంధించింది. ఏం చేస్తున్నాం అంటే మేము వచ్చేసి ఇప్పుడు బీఆర్ఎస్ ఉండదు పోటీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. నిజంగా తెలంగాణ మాత్రం బీజేపీ లేదు, 3వ స్థానము ఉన్నది. పోటీ మాత్రం బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య.
వచ్చి ప్రవీణ్ సార్కి వచ్చేసి మాత్రం ఆయనకు ఆశయంతో వచ్చిండు సార్ బీఎస్పీకి వచ్చేసిండు. కానీ ఆయన ఆశయం వల్ల నెరవేరలేదు. ఓకే. ఏదో ఒక పార్టీ కావాలి, అది కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఏదో ఒకటి పోవాలి. ఆయన ఎంచుకున్నది బీఆర్ఎస్ పార్టీ ఎంచుకున్నాడు. ఏదైనా కానీ ఆయన లక్ష్యం ఏంది, ఒక ఎంపీయా లేకపోతే ఎమ్మెల్యేనే కావాలి. ఆయన చట్టసభలో ప్రశ్నించాలి, అది పార్లమెంటా శాసనసభనా ఏదో ఒకటి పోవాలి. నేను బీఎస్పీలు ఉంటే మాత్రం నా లక్ష్యాన్ని ఎప్పుడు సాధించలేను అని ఒక నిర్ణయం తీసుకొని, అది నిజంగా రేవంత్ రెడ్డి అన్నట్టు ఒక ఆఫర్ ఇచ్చారు ఆయనకు. టీఎస్పీఎస్సీ చైర్మన్ ఇచ్చినాడు. ఆయన అంటే నేను వద్దులే అని ఆయన డిలీట్ చేసిన దాన్ని వచ్చేసి బీఆర్ఎస్కి వెళ్ళి పోయిండు. ఎందుకు బీఆర్ఎస్కి వెళ్ళి పోయిండంటే ఆయన యాక్చువల్లీ ఐపీఎస్, అది ఆయన గురుకుల చైర్మన్ ఫైనల్ ఏంది బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ప్రవీణ్ కుమార్ గారికి మీరు సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు ఇక్కడ? చేస్తాం. ఒకసారి ఆయనకు అవకాశం ఇస్తాం. ఒకసారి ఎమ్మెల్యేలకు నిజంగా నేను బీఆర్ఎస్ ఓటేసినా కూడా నేను బీఆర్ఎస్, నేను ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ ఓటేసిన. కానీ మన ప్రాంతం ఏదైనా కొడంగల్ చేసిండు, ఆయన మల్కాజ్ చేసిండు, ఏదో మన ప్రాంతం మన మండలం సంతోషం. కానీ నా పార్టీషన్కి వస్తే మాత్రం నేను బీఆర్ఎస్ కు సపోర్ట్ చేస్తాను. ఎవరికి ప్రవీణ్ సార్కి చేస్తాను. ఒకసారి ఆయనకు అవకాశం ఇస్తాం. మల్లిరావుకి 2 times అవకాశం ఇచ్చినాం, ఆయన ఏం చేయలే ఎంపీగా ఉండి. ఒక్కసారి ఒక యువకుడు ఐపీఎస్ అధికారి ప్రజాపాలన తెలిసిన వ్యక్తి కాబట్టి విద్యావంతుడు, ప్రజా వ్యవహారాలు తీసిన వ్యక్తి, ఒక ఐపీఎస్ అధికారులు గురుకుల వ్యవహారాలు తీసిండు, ఒక పోలీస్ శాంతి భద్రతలు వ్యవహారాలు చూసిండు. కాబట్టి ఒక్కసారి అవకాశత్వాన్ని ఆలోచిస్తున్నాం. ఈసారి కూడా బీఆర్ఎస్ ఒకసారి ప్రవీణ్ సార్ కూడా అవకాశత్వాన్ని చూస్తున్నాం. ఎండలో మంచిగా చల్లగా చెట్టు కింద కూర్చున్న చెట్టు మంచి నీడని ఇస్తా అన్నట్టు వెనకటి చెట్టు ఎట్లున్నారు మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడిలా? మాట్లాడలేదు. సో మీరు మీ గ్రామం నుంచి ఉన్న ఒక వ్యక్తి ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నారు, మీరు ఎప్పుడైనా అనుకున్నారా మీ గ్రామంలో ఉన్న వ్యక్తి ఒక ముఖ్యమంత్రి అవుతాడని? అనుకోలే. సో మీరు సంతోషంగా ఉన్నారా? మరి సంతోషం మంచిగా ఉన్నది. మీకు అంటే మీతోటి సన్నిహితంగా ఉంటాడు మంచిగా? చాలా మంచిగా నన్ను మావ అని పిలుస్తాడు. మా అంటే ఇప్పుడు వాళ్ళ మీరు అంటే ఇప్పుడు మన ముఖ్యమంత్రి వాళ్ళ మామ అన్నట్టు మీరు? మావని. ఇంకా ఏ విధంగా ఉండదు మీకు? మంచిగా మంచిగా ఉంటాం మేము. ఆయన ముఖ్యమంత్రి గారితో మంచిగా ఉండేది. ముఖ్యమంత్రి అయింది కాబట్టి మాకు ఇంకా సంతోషం ఉంది. సంతోషం అంటే ఓకే, మీ గ్రామస్తుడు ముఖ్యమంత్రి అందుకు మీరు సంతోషంగా ఉన్నారు. మరి మా గ్రామానికి ఎంతో అందరు సంతోషంగా ఉన్నారు మా గ్రామంలో. మరి ఇప్పుడు పోయినసారి కాంగ్రెస్ కేసులు ఒకటి మీరు? మేము కాంగ్రెస్. అంతకుముందు ఆయన కాంగ్రెస్, ఇప్పుడు కాంగ్రెస్. మరి ఇప్పుడు మనకు లోక్సభ ఎన్నికలు కూడా వస్తున్నాయి, మరి ప్రధానమంత్రిని ఎన్నికలు. సో మరి రేవంత్ ఎక్కడ మేము అక్కడ అంతే అన్నతోటి మీరు ఉంటారా? అంతే. మీరు తాతగారు మాకు సంతోషం ఉండేది. ముఖ్యమంత్రి మా వాడు అయినందుకు మాకు మంచి సంతోషం. ముఖ్యమంత్రి అయిన తర్వాత కలిసిలా మీరు ఎప్పుడన్నా? కళ్ళలే ఎప్పుడు వీళ్ళు అయితే లేదు, చేత కాకుండా అయింది కదా, అంతలే ఎప్పుడు కలిసేది మేము. అంటే మా గ్రామానికి రాలే ఇంకా రాలే. సంతోషం, చాలా సంతోషం. ఎప్పుడో ఒకసారి కలుస్తాము. ఇంకా ఇప్పుడు ఎలక్షన్ల బిజీలో రాబోయే ఎన్నికలు కూడా మీరు కాంగ్రెసే. మా ఊరే మొత్తం కాంగ్రెస్. ఏం కొద్దిగా ఏడవుంటుందో చారణ బాగా అంతే. ఏమన్నా గుర్తుగా మీరు అంటే ముఖ్యమంత్రి గారికి మీకు జరిగిన సన్నివేశాన్ని మీకు గుర్తుగా తీపిగాకంగా చెప్పుకునే సన్నివేశాన్ని ఉందా? అంటే మేము ఈ సీతారామ కళ్యాణం అప్పుడు నేను కలిసి అందరు నేను పెద్ద మనిషిగా ఉండేది వాళ్ళకు, మాజీ సర్పంచ్. అట్లా మంచిగా ఉండి నాతో మంచిగా సాయిరెడ్డి నాతో మంచిగా ఉంటాడు. నాకు చూస్తే వచ్చి కలుస్తూనే ఉంటాడు. మీరు అప్పుడు సర్పంచ్ అయినప్పుడు కాంగ్రెస్ లోనే ఉన్నారా? అప్పుడు టీడీపీలో ఉన్నారా? అంటే ఇప్పుడు రకంగా చెప్పాలంటే మీరు ముఖ్యమంత్రి గారు మీరే రాజకీయ పాటలు నేర్పించండి. అతడు సొంతంగానే మీ పేరేం పేరే అంజనేయులు. సో మీరు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన సంతోషంగా ఉన్నారా మీరు? ఆయన కావాలని కోరుకున్నాం మొదటిసారి. కనీసం మన మహబూబ్నగర్ జిల్లాలో ఇంతవరకు ఎవరేం పని చేయలేదు. ఆయన అయితేనే చేస్తారన్న కోరికతోని నేను ఒక్కని కాదు, ప్రజలంతా అనుకున్నారు, గెలిచిండు కంపల్సరీ. అనుకున్నది అయ్యింది అనుకున్నాం మేము, అంతే. ఇంకా సంతోషం. అంటే మీరు అనుకున్నారా ముఖ్యమంత్రి అవుతాడు మీ ఊరు వ్యక్తి అని? మీరు అనుకున్నారా? కంపల్సరీ అనుకున్నారా? ఆయనకి ఎప్పుడైతే సోనియా గాంధీ ఎప్పుడైతే నాకు ఇచ్చిందో అది ఏంటంటారు కదా, అప్పుడు అనుకున్నాం కంపల్సరీ ఇది అనుకున్నాం. ఇప్పుడు మరి రాబోతున్న ఎన్నికలు ఉన్నాయి కదా, లోక్సభ ఎన్నికలు, ఓటేస్తా ఎవరికి గెలిపిస్తారు? ఆయనకి అంతే. కాంగ్రెస్ కాంగ్రెస్ మొత్తం కాంగ్రెస్. ఏం ఉంటే ఉండొచ్చు 10 మంది, అలా మనకు లెక్క ఏం కాదు. 10 మంది 20 మంది పాయలు ఇచ్చి తొలకపోతావు, ఏం లెక్కకి వస్తాయి.
రావుగా. ఏ విధంగా ఉండేది మీ ముఖ్యమంత్రి గారు మీతో సన్నిహితంగా ఉండేది ఏది మొన్ననే కదా అంతనే నువ్వు ఏర్పడదా అంటే అంతకుముందు మీతో అంటే గ్రామస్తులు పరిచయాలు ఎక్కడివి. ఆ, అంతకుముందు రేవంత్ రెడ్డి ఏడున్నాడు మన తెలంగాణ, అప్పుడు తెలుగుదేశంలో ఉన్నాడు. అవునా ఆయనకి ఏం పదవి ఉన్నది అప్పుడు ఉంటే ఎమ్మెల్యే, ఆ, అప్పుడు ఏం పని ఉంటుంది ఆయన మన దిక్కులేడుగా, ఎక్కడో కొడంగల్ ఎక్కడో ఉన్నాడు, అవును మనకేం చేస్తాడు. అదే. ఇప్పుడు అయిండు కాబట్టి, ముఖ్యమంత్రి అయిండు కాబట్టి కంపల్సరీ మనకు చేస్తాడన్న కోరికే ఉంది. అంటే మాది కాంసాన్ పెళ్లి, ఆహా, ఆహా. అది కాంసాన్ పెళ్లి. ఆ. ఏడిపోయినా ఎవరు అంటే పలానూరు అంటే ఎవరు ఆ ముఖ్యమంత్రుల తాలూకా ఇది అది, ఆ. అంతే అంతే అంటారు కదా. ఆ కోరికలే మేము కోరేది, అంతే. మాకు బాగున్నాయి. సంతోషం. నా పేరు లింగం. లింగం అమ్మ, మీరు అంటే మీ ఊరు నుంచి ఒక ముఖ్యమంత్రి ఉన్నందుకు మీరు ఏ విధంగా మంచిగానే ఉన్నాం కానీ బస్ కిరాయి వేసే కానీ ముసలి పైసలు ఇవ్వపాయ ఎప్పుడు ఇస్తాడని అనుకుంటున్నాం. మరి అడిగిలా మీరు ఎప్పుడైనా మీరు ఇక్కడ ఉన్న నాయకులు ఏమని అడుగుతానే ఉన్నాం. ఇంకా ఏకపాయ కదా వేసేస్తా అంటున్నాడు, ఏకపాయ ఇంకేం చేయక. మరి ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి కదా, లోక్సభ ఎన్నికలు. మరి అప్పుడు ఎటు ఓటు వేద్దాం అనుకుంటున్నారు? మరి ఇంకా పడేళ్ళకేయాలి. అంతేనా? మరి అప్పుడు గెలిపిస్తే మరి ఇంకేమిటి గెలిపిస్తే మరి ఏం చేస్తాడో ఆయన దిక్కేయాలి. సో మళ్ళీ అటే ఓటేసాం అంతే అంతేగా. ముఖ్యమంత్రి అయితే ఎప్పుడైనా అనుకున్నారు మీరు? మేము ఇప్పుడు అంటే ఇంకా అనుకోలేదు. ఇంకా ఈ కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత ఇంకా సరైన పర్సన్ లేడు కదా, ఇంకా ఆటోమేటిక్ గా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మన పిసిసి అధ్యక్షునిగా పదవి అప్పగించారు. ఆటోమేటిక్ అంచెలంచెలు ఎదిగిండు ఆయన. ఎదగడం అయితే వచ్చు, ఎప్పటి నుంచో బాగా ఏది అప్పయిపోయినా దాన్ని ముందుకు తీసుకెళ్ళడం చాలా వచ్చు. ఇది కూడా అంతే జరిగింది. మీరు అంటే ఇప్పుడు లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి కదా, మీరు ఎటు ఓటు వేద్దాం అనుకుంటున్నారు? మళ్ళీ మనకి ఇక్కడ మొత్తం ఇంకా కాంగ్రెస్ ఉంటుంది. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ అంటున్నారా, లేకుంటే అభ్యర్థిని చూసి మీరు ఓటేద్దాం అనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి ఉన్నాం, మేమైతే రేవంత్ రెడ్డి ఉన్నాం. సరే, ఇప్పుడు అంటే తను ముఖ్యమంత్రి కాకముందు సార్ మీ గ్రామస్తుడు కదా, అంటే ఇక్కడ జనాలతో ఏ విధంగా ఉండేవాడు తను? అంటే మీకు తనతో ఏమైనా మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎమ్మెల్యే ఉన్నప్పుడు దసరాకి ఇక్కడ వస్తుండే. అప్పుడు చాలా మంచి, ఇప్పుడు అంటే సెక్యూరిటీ ఎక్కువైంది, ఇప్పుడు మాట్లాడలేం కానీ అప్పుడు చాలా క్లోజ్ గా ఉంటే మంచిగా మాట్లాడుతుండే. నడుచుకుంటే లేదు మొత్తం అందరు జనాలతోటి దసరా పండుగ జమ్మి కాడికి అందరితో పాటు నడుచుకుంటే లేదు. అందరు చాలా మంది కొందరు కార్లలో వస్తుంటారు కానీ సార్ మాత్రం నడుచుకుంటే లేదు. సో ఒక కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ మొత్తం ఇప్పుడు కూడా అట్లే ఉంది కదా, మీకు చూస్తుంటే మొత్తం ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కామన్ మ్యాన్ లైన్ ఉంటాడు. ఏమన్నా సహాయం హెల్ప్ కావాలన్నా ఏది కావాలన్నా కామన్ మ్యాన్ లైనే వేస్తాడు. మీకు ఇప్పుడు కూడా అట్లే ఉంది. ఓకే, పైన ఢిల్లీ ఇప్పుడు పార్లమెంట్ లో ఢిల్లీలో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? ఢిల్లీలో రాహుల్ గాంధీ ఉంటాడు. రాహుల్ గాంధీ ఉంటారు.